చేయండి. గుడ్. రూతు పుస్తకం 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి, చదవండి, వినండి. ఓకేనా? రైట్. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఓకే, నీకు దాహమగునప్పుడు కొండల ఎద్దకు పోయి, ఆ మాట టిక్ చేయండి. నీకు దాహమైనప్పుడు కొండల ఎద్దకు పోయి, కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పి, పనివారు చేదిన నీళ్లు తాగమని చెప్పెను. అంతే. ఆమెనని చెప్పండి. ఒకే మాట నాతో చెప్పండి. రూతు అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మ తొలిలారా. మీరే రూతు అమ్మలు ఇక్కడ ఉన్నారు చాలామంది. చెప్పండి. రూతు, నీకు దాహమైనప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లును త్రాగుము. ఆమేన్. గుడ్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని మరొక్కసారి బలపరిచి స్థిరపరచునుగాక. సో ఇక్కడ రూతుతో బోయాజ్ ఏమంటున్నాడంటే, నీకు దాహమైనప్పుడు కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండలో పనివాళ్ళు చేదిన నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళే తాగు అని రూతుతో బోయాజు చెప్పిన సందర్భం మనకి ఈ రాత్రి ఒక పాఠంగా ప్రభు చెప్తున్నాడు. సో నీకు దాహమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? కొండల దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సో ఈ రాత్రి మన ప్రసంగ అంశం కొండ. ఇంగ్లీష్లో ఏమంటారు తమ్ముడా? పాట్. అంతే. అంటే మీరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఈవినింగ్ సర్వీస్ అని కూడా మా అన్నయ్య ఇంగ్లీష్లోనే టైప్ చేసినాడు. చూసిన వాళ్ళు అనుకుంటారు ఇది ఏమో ఇంగ్లీష్ సర్వీస్ ఏమో అనుకుంటారు. సో దేవుడు అంటారు, నీకు దాహమైనప్పుడు. ఇక్కడ బోయాసు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి గుర్తు, రూతు ఒక విశ్వాసికి గుర్తు. రూతు గ్రంథంలో పొలము సంఘానికి గుర్తు, పనివాళ్ళు దైవజనులుగా, చేను కోసేవారుగా, సేవకులుగా, గుర్తుగా, సంగుర్తుగా ఇక్కడ పిలువబడుతున్నాయి. చూడండి, ఈ 4 గుర్తులు మీరు గుర్తుపెట్టుకోవాలి. బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం, రూతు ఒక విశ్వాసికి సాదృశ్యం, పొలము దేవుని సంఘానికి గుర్తు, అలాగే చేను కోసేవారు సేవకులకి సంగుర్తుగా, సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు బోయాజు రూతుతో ఏం చెప్తున్నాడంటే, నీకు దాహం వేసినప్పుడు, ఈ సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే దాహం 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 దాహం. సో ఉదయకాలం నుంచి నేను అరుస్తూ ఉన్నాను, మెసేజ్ బోధిస్తూ ఉన్నాను. ఇది నాకు 5వ ప్రసంగం. మాకు ప్రతి ఆదివారం ఎగ్జామే. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. శనివారం అంతా చదువుకోవాలి, ఆదివారం 5 ఎగ్జాములు రాయాలి నేను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని లేఖనాల్లో వాక్యం బోధిస్తూ ఉన్నాను, ప్రయాణం చేస్తూ ఉన్నాను, బోధిస్తూ ఉన్నాను, ప్రయాణం చేస్తూ ఉన్నాను. దాహం వేస్తూ ఉంది. సో ఈ వేసవికాలం ఆల్మోస్ట్ అందరికీ దాహం వేస్తూ ఉంటుంది. సో నేను ఉదయకాలం చెప్పినట్లు దాహం వేసిందని కూల్ డ్రింక్స్ పొరపాటును తాగొద్దు. సో మనకి బోస్ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, అస్సలు ఒప్పుకోవట్లేదు ఆయన. అసలు తాగొద్దు, దాంట్లో అనేకమైన కెమికల్స్ ఉంటాయి, ఆరోగ్యానికి చాలా ప్రమాదం. సో ఇట్లాగా మీరు దాహం వేస్తే నీళ్లు తాగండి, లేకపోతే బొండం తాగండి, లేకపోతే తాటి ముంజలు అని చెప్పాను కదా, అవి తాగండి. దేవుడికి స్తోత్రం. మీకు ఆరోగ్యం. పుచ్చకాయ ముక్కలు తినండి. ఈ వేసవికాలంలో సమ్మర్లో హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో డీహైడ్రేషన్. సో బాగా మనకి దాహం వేసేసి శరీరంలో, బాడీలో ఉన్న ఆ యొక్క ఎనర్జీ అంతా లాస్ అయిపోతున్నాం. సో ఇక్కడ రూతుతో బోయాజ్ అంటున్నాడు, నీకు దాహం వేస్తే కొండల దగ్గరికి వెళ్ళి పనివారు చేదిన నీళ్లు ఉన్నాయి, ఎట్లా పడితే ఆ నీళ్లు తాగొద్దు. పనోళ్ళు ఉన్నారు, పొలంలో సేవకులు ఉన్నారు, ఆ పనివాళ్ళు చేదిన నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళే తాగు అని చక్కని ఆత్మీయ అర్థాలతో కూడిన సందర్భాన్ని, సందేశాన్ని పరమ బోయాజు ఇక్కడ మనందరితో మాట్లాడుతున్నాడు. గుడ్. ఇక్కడ అంటున్నాడు, నీకు దాహం వేసినప్పుడు కొండల దగ్గరికి వెళ్ళు అన్నాడు. సో నేను ఆలోచించాను, మనకి దాహం వేసినప్పుడు మన ఇంట్లో బిందె దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. మీ ఇంట్లో కొండ ఉందా, బిందె ఉందా అక్క, రామక్క? బిందే కదా. నేను రాయలసీమలో ఉన్నాను, బుజక్క. రాయలసీమలో 1 year ఉంటే 1 yearలో నేను, మీరు చెప్తే నమ్మరు, ఏ
ఏ ఇంటికి వెళ్ళిన, అంటే హౌస్ విజిటింగ్కి మా సేవకులు మమ్మల్ని పంపించేవారు, గృహాలు దర్శించడానికి ఈవినింగ్ ప్రేయర్ సెల్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. ఏ ఇంటికి వెళ్ళి చూసినా ప్లాస్టిక్ బిందే తప్ప పొరపాటున మన ఇంటి దగ్గరలో ఉండేటట్టు స్టీల్ బిందెలు ఎక్కడ నేను చూడలేదు. లారీల మీద అందరూ ప్లాస్టిక్ బిందెలే వాడుతుంటారు ఆ ప్రాంతాల్లో మాట. మరి వాటర్ వల్ల స్టీల్ బిందెలు ప్రాబ్లమో తెలియదు, కానీ మనకి నెత్తి మీద పెట్టుకుని పోతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ దాహమైనప్పుడు బిందె దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు అనలా, నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు, పైపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు అనలేదు, కానీ కొండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగమన్నాడు. సో మనకి కొండ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, చెప్తారా హల్లెలూయా అని? సో మీకు దీనికి రిలేటివ్గా, దీని అనుసంధానంగా ఒక సందర్భం చెప్తాను. ఇర్మియా ప్రవక్తతో దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. జెర్మియా, నీవు తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను, ఒక బలమైన సేవ చేయాలి నువ్వు, నేను నిన్ను స్థాపించాను, నువ్వు చేయవలసిన బలమైన సేవ అని గురించి ఎన్నో మాటలు దేవుడు మాట్లాడుతూ ఓసారి అంటాడు, నువ్వు కుమ్మరు అని ఇంటికి వెళితే ఆయన మట్టి తీసుకుని సారెపై. సో మీరు కుండలు తయారు చేసినప్పుడు ఆల్మోస్ట్ మన ప్రాంతాల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. మేబీ అల్లవరం దాటి దేవగుప్తం అట్లా పోతూ ఉంటుంటే మధ్యలో నల్లగుంట అనే ఒక ఊరు వస్తుంది. సో మెయిన్ రోడ్, ఆ రోడ్డు ప్రక్కనే ఒక ఆయన కుండలు తయారు చేస్తూ ఉంటాడు రోడ్డు పక్కన. సో నేను ఈ వాక్యం చదివినప్పుడు, ఆ రూట్లో వెళ్తున్నప్పుడు కొద్దిసేపు ఆగి చూశాను అసలు కుండ ఎట్లా తయారు చేస్తాడని. సో ఇర్మియాను పంపించాడు, కుమ్మరి ఇంటికి పో. వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలి ప్రభా? ఏమీ ప్రశ్నించలేదు, వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక ఆయన కుండ తయారు చేస్తూ ఉన్నాడు. కుమ్మరి తయారు చేస్తూనే ఉన్నాడు, కానీ చేతిలో ఆ మట్టి జారిపోతూ ఉంది, పాత్ర మాత్రం అవ్వట్లేదు, ఆకారం మాత్రం రావట్లేదు. సో 1 టైం ట్రై చేశాడు, 2 టైం ట్రై చేశాడు, 3 టైం, చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ మట్టి తన చేతిలోంచి జారిపోతుంది. నేను అడుగుతున్నాను, 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉంటే, లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదువుకునే పిల్లలు ఎవరైనా, కిమ్స్ స్టూడెంట్స్ ఎవరైనా, మీరు ఎగ్జామ్ రాయటానికి పోయారు, ఎగ్జామ్ అటెండ్ చేశారు, రిజల్ట్ వచ్చింది, ఫెయిల్యూర్స్ మీకు ఎదురైనప్పుడు, ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయింది, సెకండ్ టైం రాసి ఏదోలాగా గట్టెక్కేయాలనుకుంటారు. సో 3rd టైం కూడా ఫెయిల్యూర్ అయితే ఏదోలాగా విసుక్కుంటా కసుక్కుంటా రాస్తారు. ఇక 4th టైం అనుకోండి, అమ్మా నువ్వు చదువుకమ్మా, పుస్తకాలు ఇగమ్మా అని అనుకుని అమ్మ ముఖాన్ని పడేసి మనం జాగ్రత్తగా వంట వార్పు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇర్మియా ఎన్నిసార్లు తన చేతిలోంచి పాత్ర మట్టి జారిపోతున్నా అదే మట్టి తీసుకుంటున్నాడు. అరే ఇది జారిపోయింది కదా, తొలగిపోయింది కదా అనుకోలా, తన చేతిలోంచి జారిపోతున్న అదే మట్టి తీసుకున్నాడు. కొండ తయారయ్యే వరకు అలాగే ప్రయాసపడ్డాడు. అద్భుతమైన పాత్ర ఒకటి తయారైంది. ఇప్పుడు దేవుడు ఒక పాఠాన్ని ఇర్మియాతో చెప్తున్నాడు. జెర్మియా, ఈ మట్టి కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారని అక్కడ దేవుడు ప్రామిస్ చేశాడు. ఏ విధము చేతనైనా కొండ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పించునుగాక. చప్పట్ల కొడుతో సరే యేసయ్యకి మహిమ చెల్లించండి. మేబీ అది 2010 సంవత్సరం అనుకుంటా, 2010 అనుకుంటా, 2010 సంవత్సరం. నేను నాతో కలిసి కృపక్క రావులపాలెం, మేబీ అదంటే 2010 అనుకుంటా, రావులపాలెం అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ మన ప్రియులు నవీన్ అన్న అండ్ సతీష్ అన్న వాళ్ళు ఉన్నారు. సో ప్రారంభ సేవ అంటే మనకి సేవ చాలా చిన్న గదిలో జరుగుతున్నప్పుడు ఎక్కువగా అనేక ప్రాంతాలకు విజిటింగ్ పోతూ ఉండేవాళ్ళం. వాళ్ళు ప్రార్థన సహాయాన్ని కోరితే రావులపాలెం వాళ్ళ ఇంట్లోని ప్రేయర్ సెల్ కింద ఏర్పాటు చేసి మీటింగ్ కోసం అని పిలిస్తే సతీష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్ళినప్పటికీ ప్రేయర్ అంతా అయిపోయింది. బ్రదర్, సో ఈరోజు మీకు స్పెషల్ విందు, స్పెషల్ భోజనం ఏర్పాటు చేసామన్నారు. ఏం స్పెషల్ అన్నా, ఏం తింటాం ఈ సమ్మర్కి? లేదు ఖచ్చితంగా మీకు స్పెషల్ అని చెప్పి
కుండ బిర్యానీ తిన్నారా అని అడిగాడు నన్ను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ కుండ బిర్యానీ తిన్నారా మీరు అని అడిగాడు నన్ను. అసలు దాని వైపే తెలియదు. బిర్యానీ తెలుసు కానీ మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఇంకేం బిర్యానీలు ఉన్నాయి సార్, మొగలే బిర్యానీ, ఏ బిర్యానీలేనో తిన్నాం కానీ కొండ బిర్యానీ ఎప్పుడు తినలేదు పో అన్నా, అసలు తెలియదు అన్నా. వెస్లన్న మిమ్మల్ని తీసుకెళ్తాను ఈరోజు అసలు కొండ ఏంటో మీరు చూడాలని. సో అది మొట్టమొదటిసారి 2010లో సార్ నన్ను హోటల్ తీసుకెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ కొండలు ఉన్నాయి, ఆర్డర్ ఇచ్చాడు. సో కొండ నిండా బిర్యానీ ఉంది. తింటావా తినవా అని కూర్చున్నాడు నా ముందు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో 2010 అంటే ఇంచుమించు 14 ఏళ్ల క్రితం. సో నేను మీకు కొండ బిర్యానీ చెప్తుంటే ఇప్పుడే తినేటట్టున్నారు మీరు కదా. అప్పుడు నేను నా మనసులోకి ఈ ప్రసంగం 2010లో నాకు వచ్చింది థాట్. అసలు కొండలో బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటే అసలు కొండ మనకి ఎంత మంచి పాఠాన్ని నేర్పిస్తుందక్క అని అప్పుడు తయారు చేసుకున్నాను ఈ ప్రసంగం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మాకు సేవకులుగా మేము ఎక్కడికి వెళ్ళినా మా థాట్ ఒకటే, వాక్యం మీదే ఉంటుంది మా కాన్సెప్ట్ అంతా. అండమాన్ వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినప్పటికీ ఎటు చూసినా సముద్రమే, మధ్యలో చిన్న చిన్న దీవులు. అప్పుడు సముద్రం అని ఒక ప్రసంగం తయారు చేసుకున్నాను, ఇంకా చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. సో అట్లాగా దేవుడు ఒక్కొక్క పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాడు. సో నాకు ఒక ఫోన్ ఒకరు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు అప్పుడు బైల్సా ఫోన్ అనే మెసేజ్ రెడీ చేసుకున్నాను, ఉదయకాలం చెప్పాను. సో ఇట్లాగా ప్రతిదీ కూడా కొన్ని అనుభవాల్లోంచి వచ్చే మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సో నేను అనుకున్నాను, ఒక కుండలో ఉన్న బిర్యానీ ఎంత టేస్ట్కరంగా ఉంటే దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, కొండల దగ్గరికి వెళ్ళు, లేదా కుమ్మరి దగ్గరికి వెళ్ళు. రూతుతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు దాహమైనప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగు అన్నాడు. ఈ రాత్రి కొండ మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తుంది అనే ప్రశ్న మీకు వస్తే 5 రకాల ఆ పాఠాలు, లేకపోతే 5 రకాల కొండల గురించి బైబిల్లోంచి నేను మీతో సందేశాన్ని మాట్లాడతాను. ఓకే, అర్థమవుతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. గుడ్, మీ అభివందనాలకి చాలా కృతజ్ఞతలు. కొండ మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తుంది? గతంలో చాలా చెట్ల గురించి, పక్షుల గురించి, ఎన్నెన్నో విషయాలు మీకు చెప్తా వచ్చాను. ఈ సాయంకాలం ప్రత్యేకంగా కొండ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, చదువుదాం. కొండ మనకు నేర్పించిన పాఠం ఏమిటి అనంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యంలో దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 4:28, 4:28 చూద్దాం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి, ఆ స్త్రీ కొండ విడిచిపెట్టి, తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. గుడ్. సో మొదటి మాట విడిచిపెట్టిన కొండ అనండి. గట్టిగా చెప్పాలి, మీరు అందరూ ఏక స్వరంతో చెప్పండి ఒకసారి. విడిచిపెట్టిన కొండ. వినబట్లేదు నాకు. అందరూ పురుషులు స్త్రీలు అందరూ కలిసి చెప్పండి, విడిచిపెట్టిన కొండ. ఓకే, కొండ నీకేం నేర్పిస్తుందంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టు. ఆ స్త్రీ ఆ కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి తనతో దేవుడు చేసినవన్నీ కూడా, తనతో దేవుడు చెప్పినవన్నీ కూడా, లోకరక్షకుడు ఇతడే అని చెప్తే ఊరు కదిలి వచ్చారు ప్రభు దగ్గరికి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏమిటంటే విడిచిపెట్టిన కొండ. సో ఈ కొండ నీకు నేర్పిస్తుంది, ఖచ్చితంగా నీవు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. అలాగ నువ్వు ఇంకా విడిచిపెట్టకుండా అలాగే వాటిని నువ్వు భద్రంగానే అలాగే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే అది నీకు క్షేమం కానే కాదు. సో ఈ 4వ అధ్యాయం అంటేనే మన కళ్ళు మూసుకొని చెప్పొచ్చు సమరయ స్త్రీ స్టోరీ. యేసు ప్రభుని గురించి అక్కడ రాయబడి ఉంది, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ప్రభు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి బాగా తెలుసు. సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందంట. ఆ రూట్లో ప్రభు వెళ్ళవలసి వస్తే ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉన్నారంట. ప్రభు బావి దగ్గర కూర్చున్నాడంట.
ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చింది నీళ్లు పట్టుకుని పోదామని. ప్రభు అడిగారు, అమ్మా నీళ్లు నాకు ఇవ్వమ్మా అని అంటే ఆమె అంటుంది, ప్రభుతో మాట్లాడుతుంది, మీరు యూదులు, మేము సమరయులు, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కదా అని మాట్లాడుతూ ఉంటే ప్రభు ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడారు. వెంటనే ప్రభు అంటారు, నేనిచ్చు నీళ్లు నువ్వు తాగావంటే ఎన్నటికి నీలో పాపదాహం ఉండదు అని చెప్పాడు. ఆమె అనుకుంటుంది, అవునా ప్రభా, నీవిచ్చే నీళ్ళు తాగితే ఇంకా దాహం అయ్యేదా, ఇంత దూరం రావక్కర్లేదా, ఈ బావి దగ్గర నీళ్లు తోడుకోక్కర్లేదా, భౌతికంగా ఆలోచిస్తుంది ఆమె. ప్రభు అన్నారు, నీకెంతమంది పెనిమిట్లు, నీ భర్త ఎక్కడా లేడయ్యా, సో నీకెంతమంది పెనిమిట్లు అంటే ఆమె చెప్తుంది 5 అయ్యా. ఇంకా 6వ వాడికి ట్రైల్ వేస్తూ ఉందమ్మా. వెంటనే ప్రభు ప్రత్యక్షమై, విడిచిపెట్టు, ఇన్నాళ్ళు చేసిన స్థితి చాలు, నడిచిన నడక చాలు, ప్రవర్తన చాలు, ఆలోచన నిర్ణయాలు చాలు, విడిచిపెట్టేయి అని చెప్పిన వెంటనే తన పాపం అనే కొండ అక్కడే విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళి ప్రభు గురించి చెప్తుంటుంటే ఊరోళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, నిజముగా ఆయన లోక రక్షకుడు. ఆలోచించండి, ఆ ఊర్లో ఆమె స్థితి అందరికీ తెలుసు, ఆమె మాటలు ఎవరు వినరు. వాస్తవంగా నీ బతుకేంటో తెలుసమ్మా ఎల్లు అంటారు, కానీ విడిచిపెట్టింది గనుకనే ఆమె మాటలు ఎందు వారు లక్ష్యం ఉంచారు. ఈ రాత్రి నేను చెప్పే పాట ఏంటో తెలుసా? నీ వీధిలో, నీ కుటుంబంలో, మీ ప్రాంతాల్లో దేవునుడు నిన్ను ఒక పాత్రగా, ఒక బలమైన సాక్షిగా వాడుకోవాలని కోరుకుంటున్నాడు. ఒక్క యూదును చెంగు పట్టుకొని 10 మంది వస్తారనే వాగ్దానం మీ పట్ల నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. అయితే 1 కండిషన్, ఇంకా విడిచిపెట్టవలసినవి ఏవైనా విడిచిపెట్టకుండా ఉంటే ఈ రాత్రే వాటిని విడిచిపెట్టేయండి. ఆ అలవాటే కావచ్చు, ఆ స్థితే కావచ్చు, ఆ ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా కావచ్చు, ఈ రాత్రి పూర్తిగా ఇక్కడే డిలీట్ చేసి మీరు వెళితే మీ ఆత్మీయ క్షేమాన్ని నా దేవుడు ప్రసాదించునుగాక. కుడి చేతుల పైకెత్తి ఆమేన్ అంటారా ఒకసారి? బైబిల్ చెప్తుంది కదా, ఆ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చెప్తాడు ప్రభు, తల్లి గర్భములో నుండి నేను పాపములోనే పుట్టాను, నా తల్లి పాపములోనే నాకు జన్మనిచ్చిందని భక్తుడు మాట్లాడుతున్నాడు. సో ఈ రాత్రి ఇంకా విడిచిపెట్టవలసిన పాపము, హే క్రియలు, దేవుడికి నచ్చని మెచ్చని క్రియలు ఏవైనా ఉంటే ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టగలిగితే కొండ నీకు చెప్తుంది, ఇదిగో సమరయ స్త్రీ అక్కడే ఆ కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చావు కనుక ఇంకా ఏదైతే విడిచిపెట్టకుండా ఉన్నావో దాన్ని విడిచిపెట్టేసేయాలి. అబ్రహాం ఉన్నాడు, ఒకప్పుడు విగ్రహారాధకుడిగా ఉండేవాడు. దేవుడు అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అంతే, విగ్రహారాధన విడిచిపెట్టి వెళ్ళాడు. ఆత్మీయ జీవితంలో చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, ఇంకా విగ్రహారాధన విడిచిపెట్టరు. ఎలీషా ఉన్నాడు, ఏలియాను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఇదిగో వదిలి వచ్చే, విడిచిపెట్టేసే అంటే 12 జతల ఎడ్లు వదిలేసేసి ఆసామి విడిచిపెట్టేసి ప్రభు ఎలీషాను వెంబడిస్తూ వచ్చాడు. ఈ రాత్రి మీ జీవితాల్లో ఇంకా ఏమైతే విడిచిపెట్టకుండా అవి ఇంకా లోపల గూడు కట్టుకుని సుఖనివాసం చేస్తూ ఉంటే ఈ రాత్రి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి. బైబిల్లో ఒక మాట మీకు చెప్తాను, ఎందుకు విడిచిపెట్టాలో తెలుసా? చూడండి, ఈ మాట మనం చదవగా విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట కనబడుతుంది. యోహాను సువార్త 5:14,
5వ అధ్యాయం 14వ వాక్య భాగం. యేసు దేవాలయంలో వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇకను పాపము చేయకుమని ఇక మీదట పాపం జోలికి వెళ్ళొద్దు. మరింత కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇక పాపం వైపుకు వెళ్ళొద్దు. సామెతల గ్రంథం 3:7. సామెతల గ్రంథం 3:7. త్వరగా అక్కడ ఏముంది అంటే, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసి అప్పుడు నీ ఎముకలకు సత్తువ, సర్వ శరీరానికి నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. ఓకే, ఇక్కడ అంటాడు జ్ఞానిని కదా అనుకోవద్దు, భయభక్తులు కలిగి చెడుతనం అంతా విడిచిపెట్టేసాయి. సమరయ స్త్రీతో ప్రభు చెప్పినట్టు వెంటనే విడిచిపెట్టినట్లు నీవు కూడా ఇంకా కొన్ని లోపల ఉండిపోతే వాటిని పూర్తిగా విడిచిపెట్టాయి. కొంతమంది దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన దేవుని దగ్గరికి రాకముందు రోజుకి అర డజన్ సిగరెట్ పెట్టెలు కాల్చేవాడంట. ఎక్కడ కనబడితే అక్కడ పొగ ఊదేయటమే, అంతేమాట. 1 డజన్, 1, 2 కూడా కాదు, 1 డజన్ పెట్టెలు ఖాళీ అయిపోతూ ఉండేయంట. రాను అలా ఎక్కువైపోతూ ఉంది. భార్య అన్నదట, యావండి ఏంటండి మీ బతుకులు ఇంకా విడిచిపెట్టకుండా ఉంటే, ఇదిగో నాకు మా పాస్టర్ పేతురు అని పేరెట్టాడు. ఏం పేరెట్టాడంటే వాళ్ళ పాస్టర్ పేతురు. అసలు ఏమనుకున్నావు తెలుసా, నేను పేతురు. యేసు ప్రభు సముద్రం మీద నడితే నేను కూడా, పేతురు ఏం చేయడు చెప్పండి, నేను కూడా సముద్రం మీద నడిచాను కదా, ఆ పేరెట్టారు నాకు. సిగరెట్లు విడిచిపెట్టమంటావా, ఇంకేమన్నా ఉందా, ఇదిగో నా పేరు పేతురు, ఇంకేమన్నా ఉందా, నేను విడిచిపెట్టినాను. అలాగే కొనసాగించబడతా ఉన్నాడంట. భార్య చెప్తా ఉంది, ఎన్ని చెప్పినా మనోడికి ఏమీ మార్పు రావట్లా. ఇంకా పైపెచ్చు అంటాడట, ఇదిగో నాకు బాప్తిసం ఇచ్చేశారు, రక్షణ పొందేశాను, ఇదిగో నేను చచ్చిపోతే నన్ను సమాధి పెట్టిలో పెడతారు కదా, మరి పెట్టక ఏం చేస్తారు, మరి చేసిన పాపానికి పెడతారు, సమాధి పెట్టిలో పెడతారు. అయితే ఒక కండిషన్, 1 కండిషన్, నన్ను సమాధి పెట్టిలో పెట్టినప్పుడు నాతో కలిసి 1 డజన్ సిగరెట్ పెట్టెలను కూడా పెట్టానంట. ఎంత మంచి కోరికో చూడండి మనోడికి. భార్య చాలా తెలివైంది, విసిగిపోయింది భర్తతో. ఇంకెప్పుడు మారుతాడు ఈ మనిషి, పేతురు అంటున్నాడు, చేసి అన్ని పాపిష్టి పనులు, మారట్లేదు ఈ మనిషి. 1 డజన్ సిగరెట్ పెట్టెలు కూడా పెట్టమన్నాడు సమాధి పెట్టెలో. పాస్ట్గా చూస్తే ఏమంటాడు, నన్ను తిడతాడు కూడా, ఏంటమ్మా నువ్వు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులెట్టినట్టుగా ఏంటమ్మా ఇవే అంటాడు అని చెప్తే, ఆవిడ తెలివిగా ఆయనకి మారు మనసు వచ్చినట్లుగా చెప్పాలని ఇలా చెప్పిందట. ఏమండి సిగరెట్ పెట్టలేనా, అగ్గిపెట్టెలు కూడా పెట్టమంటారా అన్నదంట. సమాధి పెట్టెలో పెడతారు కదా, ఆ సిగరెట్ పెట్టెలతో కలిసి అగ్గిపెట్టెలు కూడా పెట్టమంటారంటే అతను అంటాడంట, వద్దులే, నేను పోయేది నరకానికి కదా, అక్కడ అంత అగ్ని ఉంటూనే ఉంటుంది కదా, అక్కడ ఏం అవసరం లేదు అన్నాడంట. సో నేను అంటాను, చిన్న అలవాట్లు మానుకోలేక మనుషులు ఆ పాతాళం వైపుకి, నరకం వైపుకి పోతా ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని మేఘం వలె ఆవరించింది, సులువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి, ఎబ్రీ 12:1-2 ప్రకారముగా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. మీరు కొన్నిసార్లు ఈజీగా సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉంటాయి పాపాలు, ఈజీగా పడగొట్టేస్తుంటుంది పాపం. వాడికి తెలుసు, సాతానుగాడు నువ్వు ఏ పాపానికి లొంగిపోతావో వాడికి తెలుసు. అందుకనే ఆ పాపాన్ని కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. ఒకప్పుడు సినిమా ఎవరో థియేటర్కి వెళ్ళి చూసే ఒకప్పుడు, ఆ తర్వాత డబ్బాలు వచ్చేసినాయి, ఇంట్లోకి టీవీలు వచ్చేసినాయి, ఇప్పుడు చేతిలోకే వచ్చింది పాప ప్రపంచం.
ప్రపంచంలో ఏం జరుగుతుందో అలా ఫోన్ ఆన్ చేసిన వెంటనే చూడవచ్చు మనం. ఇప్పుడు చిట్టి తెర వచ్చేసింది. ఈ ఫోన్కి ఏం తెర? చిట్టి తెర. కనుక చాలా జాగ్రత్త పడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం. అప్పుడే మెసేజ్ వస్తుంటుంది, ఇంకా నిద్రలేదు, 11 గంటలకు దుప్పటి ముసుకెట్టుకుని ఏం కూర తిన్నావు నువ్వు, బెండకాయ వంకాయ, అప్పుడే ముసుగులో దుప్పట్లో. ఈ రాత్రి సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం మీరు విడిచిపెట్టగలిగితే కొండ నీకు నేర్పిస్తున్న పాఠం ఇది, విడిచిపెట్టు. సమరయ స్త్రీ విడిచిపెట్టింది కనుకనే ఆమె ద్వారా ఊరు కదిలించబడింది. నీ వీధిని, నీ ప్రాంతాన్ని, లేకపోతే దేవుడు అప్పగించిన పరిచర్యలో కొన్ని ఆత్మలు నీ చేతికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు, తలంచాడు. యేసు నామములో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టుదుముగాక. గుడ్. అందరూ ఆమేనని చెప్పండి ఒకసారి. లేఖనాల్లో ఇంకొంచెం డెప్త్గా ఆలోచిస్తే గిద్యోను యుద్ధం చేసిన సందర్భాలు మీరు గుర్తు చేసుకోండి. గిద్యోను 32,000 మంది బయలుదేరారు యుద్ధానికి. ఇంచుమించు అనేకులు వెనక్కి వెళ్ళిపోయి 300 మంది లాస్ట్ ఫైనల్లో 300 మంది మిగిలారు. ఇప్పుడు ఈ 300 మంది మిగిలిన వాళ్ళతో గిద్యోను ఎలాగ యుద్ధం చేస్తున్నాడు తెలుసా? అక్కడ చెప్తాడు, దివిటీలు వెలిగించండి, దివిటీలు వెలిగించండి. ఓకే, దివిటి వెలిగిస్తాం. ఇంకేం చేయాలయ్యా? యుద్ధం ఎలా చేయాలి? కొండల్ని పగలగొట్టండి అన్నాడు. సో పాపం అనే కొండ పగిలి కొడితేనే నీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. గిద్యోనికి విజయం ఎలా వచ్చిందో తెలుసా? కొండ పగలగొట్టండి. సో పాపం అనే కొండని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో సో కంపల్సరీ దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. మీరు బైబిల్లో ఆ మాట చదువుదాం, ఆ వర్డ్ చదవండి ఒకసారి. న్యాయాధిపతుల పుస్తకం 7:19. అట్లు నడిచాము మొదటి కావలి వారు ఉంచబడగానే ఓకే, గిద్యోనును అతనితో ఉన్న 100 మందియు, గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు పాలెం కొట్ట కొనకు పోయి ఓకే బూరలను ఊది తమ చేతుల్లో బూరలను ఊది 7:19 ప్రకారం బూరలు ఊది తమ చేతిలో ఉన్న కొండల్ని పగలగొట్టారు. అట్లు ఆ 3 గుంపులు వారు బూరలు ఊదుచు కొండలు పగలగొట్టి ఎడమ చేతిలోని దివిటీలను కుడి చేతిలోని ఊదుటకు బూరలు పట్టుకుని యెహోవా ఖడ్గము అని కేకలు వేసిరి. గిద్యోను ఖడ్గము వారికి దేవుడు గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. దేవునికి మహిమ చెల్లించండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మీరు విశ్వసించండి, కోరుకోండి. గిద్యోనికి ఉన్న తక్కువ మంది 332,000 మందిలో 300 మంది మిగిలారు, ఒరిజినల్ వాళ్ళు. ఇంకా అసలు ఆ 300 మంది ద్వారానే గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఈ సాయంకాలం కొన్నిట్లో నీకు ఇంకా జయం రాలేదు, ఎంతో ట్రై చేస్తున్నావు, దగ్గర దాకా వచ్చి ఆగిపోతుందో ఆ విజయం. ఇంకా విడిచిపెట్టవలసింది ఏదో ఉండిపోయిందేమో. నేను తరచుగా ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను, ఈ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఒకసారి విజయవాడ జంక్షన్, విజయవాడ అంటేనే జంక్షన్, ఏ ట్రైన్ అయినా సరే కంపల్సరీ విజయవాడలో ఆగి వెళ్ళాల్సిందే. విజయవాడ జంక్షన్లో ఒక ట్రైన్ ప్రయాణమే వెళ్ళాలి, వేరే ప్రాంతానికి వెళ్ళాలి, చెన్నైకి పోవాలి. సో అక్కడ ప్రయాణమైన ట్రైను కదలటానికి టైం అయిపోయింది, డ్రైవర్ స్టార్ట్ చేస్తున్నాడు కానీ ఆ ట్రైన్ మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా స్టార్ట్ అవ్వట్లేదు. ఒకవేళ ఆయిల్ ఏమైనా ప్రాబ్లమా చూసాడు, ఆయిల్ ఉంది. ఏదైనా ఇంజిన్లో కంప్లైంట్ వచ్చిందా ట్రై చేశాడు, అంత బాగానే పర్ఫెక్ట్గా ఉంది. సో మెకానిక్ని పిలిచాడు, ట్రై చేస్తున్నాడు కానీ ట్రైన్ మాత్రం కదలలేదు. సో ఆ యొక్క ట్యాంకులోంచి, ఈ ఆయిల్ ట్యాంక్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ ట్యాంక్లోంచి ఇంజిన్లోనికి వచ్చే ఆ పైప్ ఒకటి ఉంటుంది, ఒక చిన్న పైప్ ఒకటి ఉంటుంది. సో ఆ పైపులో ఇంజిన్లోంచి ఆ యొక్క ట్యాంక్లోంచి ఇంజిన్లోకి వచ్చే ఆ పైపులో, సో ఇప్పుడు మీరు బైక్కి చిన్న పైప్ ఉంటుంది చూసారు, అట్లా ఆ పైపులోంచి ఆ ఆయిల్ సరఫరా అవ్వకుండా ఒక చిన్న చిట్టెలుక అక్కడికి వచ్చి అలా ఇరుక్కుపోయింది. చిన్న చిట్టెలుక పెద్ద
పెద్ద ట్రైన్ ఆపేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు కూడా నీకు గొప్ప విజయమే రావాలి. ఎక్కడో చిన్న చిట్టెలకు ఉన్నది, అది వాట్సాప్లో ఉందో, మెసేజ్లో ఉందో, ఫేస్బుక్లో ఉందో, ఈ రాత్రి డిలీట్ అయిపోవాలంతే. ఆమెను చెప్పండి ఒకసారి. విడిచిపెడితేనే గొప్ప జయం కలుగుతుంది, దొరుకుతుంది నీకు. ఈ రాత్రి కుండ నీకు నేర్పిస్తున్న ఫస్ట్ పాఠం, విడిచిపెట్టేసేయి. ఓకేనా? రెండో సందర్భంలోకి వెళదాం. సెకండ్ వన్, కుండ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, రాజుల 2వ పుస్తకం 2 Kings చాప్టర్ 4:40, 4వ అధ్యాయం 40వ వాక్యం చూద్దాం. రాజుల 2వ పుస్తకం 4:40. చదవక్క. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసిరి. తినడం మానేశారు. సో రెండవది, విషపు కుండ, విషము ఉన్న కుండ లేకపోతే. సో కుండ నీకు నేర్పిస్తున్న పాఠం ఇది. కుండ నీకేం చెప్తుందంటే, నీలో ఉన్న కుండ, ఓ మాటలో చెప్పాలంటే, కుండ అంటే మన హృదయమే, మన జీవితమే, మన లైఫే. కుండ ఈజీగా పగిలిపోతూ ఉంటుంది. ఆ పైనుంచి కింద పడ్డదంటే అలాగా ముక్కలైపోతుంది. మన జీవితం కూడా అంతే, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం. కుండ మనిషి జీవితానికి గుర్తుగా ఉంటే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, ఈ కుండలో విషం ఉంది, అది కూడా నీలోంచి తొలగించుకోవాలి. సో ఈ స్టోరీ మీకు చెప్తాను. ఎలీషా గొప్ప దైవజనుడు. శిష్యుల పాఠశాల ఉంది ఆయనకి. గిల్గాల్లో శిష్యుల పాఠశాల ఉంది. ఎంతోమంది శిష్యులను తయారు చేశాడు. ఇప్పుడు వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ పనోళ్ళని పిలిచి అంటారు, హరే బాబు, వీళ్ళకి ఆహారం సిద్ధపరచాలి, ఆకలేస్తుంది, వీళ్ళకి ఆహారం వండి పెట్టండి అని పనోళ్ళకి చెప్పినాడు. ఆ పనోళ్ళు ఎంత గొప్పోళ్ళంటే, ఆ కూర వంటకం చేద్దామని ఆ యొక్క ద్రాక్ష తోటలోకి వెళ్ళి కొన్ని ద్రాక్ష తీగలు, కొన్ని వాటిని తీసుకుని కోసుకుని వాటి గుణం ఎరక్క పట్టుకుని వచ్చి పెద్ద కుండ పెట్టారంట. మనం వంట చేసినప్పుడు పెడతామే పెద్ద పొయ్యి, అలాగ పెద్ద కుండ పెట్టి పొయ్యి మీద పెట్టి ఆ కూర వంటకం చేస్తూ ఉన్నారు. వంట అంతా ప్రిపేర్ అయిపోయింది. ఆ శిష్యులరా, మీరు భోజనాన్ని కూర్చోండి అన్నారు. వాళ్ళ భోజనాన్ని కూర్చున్నారు. వడ్డించండి అని మొదలుపెట్టి గరిటె తీసుకుని వడ్డించటం స్టార్ట్ చేయగానే, దైవజనుడా, ఈ కుండలో విషం ఉంది అని కేకలు వేసి తింటం మానేశారు. ఎప్పుడైతే ఎలీషాతో చెప్పారో, ఎలీషా ఒక చక్కని మెత్తని పిండి తీసుకొచ్చి ఆ కుండలో కలిపినప్పుడు ఆ విషమంతా పోయింది. చక్కగా వాళ్ళు తిన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ పిండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగానికి గుర్తుగా ఉంది. కల్వరి గిరిలో ప్రభు బలి యాగముగా మన కొరకు తను అప్పగించుకున్నాడు. నిలువెల్లా రక్తసిక్తమై మనందరి పాపాల్ని ఆ శిలువ మ్రాను మీద భరించాడు. సో ఎప్పుడైతే ఆ కుండలో ఆ పిండిని కలిపారో, ఒక గోధుమ గింజ పిండిగా ముద్దగా తయారైతేనే అనేకులకి ఆహారంగా మారినట్లు, యేసయ్య విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడే. ఇంకా చెప్పాలంటే, సిలువలో రక్తసిక్తమై నీవు పొందవలసిన శిక్ష ఆయన భరించాడు, నీలో ఉన్న విషాన్ని తీయటానికి. మారా అనుభవాన్ని మధురంగా మార్చడానికి, ఆ నీళ్లు మధురంగా మారటానికి ఒక చెట్టు కొమ్మ, అక్కడ కూడా యేసు ప్రభువే ఆ చెట్టు కొమ్మ. అలాగే ఈ విషం పోవటానికి మెత్తని పిండిని వాడారు. సో ఇక్కడ మీకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? విషం ఉన్న కొండ అంటే, ఈ రోజున మనిషి జీవితంలో విషపూరితమైన మనుషులు సమాజంలో మనకు కనబడుతున్నారు. అనేక చోట్ల విషపూరితమైన మనుషులు కన్నులారా మనం చూస్తాం. ఒక పెద్ద ఆయన ఇలాగ సామెత చెప్పాడు, తేలికి విషం ఎక్కడుంటుంది బ్రదర్స్? కుట్టిందా మిమ్మల్ని ఎప్పుడైనా? కొట్టలేదా? ట్రై చేస్తుంది ఇప్పుడు. ఓకే, తోకలో ఉంటుంది కదా విషం, తేలికి.
ఆ అక్కోళ్ళని అడుగుతాను, పాముకి ఎక్కడుంటుందమ్మా చెల్లెలారా? పాముకి తాకలో కాదు, కూరల్లో. తలకాయలో ఉంటుంది, కూరల్లో ఉంటుంది. తేలికేమో తోకలో ఉంటే, పాముకేమో కూరల్లో ఉంటే, మనిషికేమో నిలువెల్లా విషమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. బాబు, మేము విషపూరితమైన మనుషులుగా కనబడుతున్నామా జాన్ వెస్లీ బాబు? అట్లా చూడకండి, అట్లా అనకండి. ప్రస్తుత కాలం మనుషుల స్థితి మీరు చూస్తే విషంతో నిండిపోయారు. అసూయ అనేది ఒక విషం, కోపం అనేది ఒక విషం, ఈర్ష్య అనేది ఒక విషం. మనిషికి ఇవి ఎన్నెన్నో కలగలుపుకుని ఆ కూర వంటకం ఎలా తయారు చేశారో ఇవన్నీ కూడా మనిషి హృదయంలోనే అన్నీ తిరుగుతూ ఉన్నాయి. మానవుని హృదయంలో నుండి అనగా ఎన్నో లిస్ట్ ఇచ్చాడు అక్కడ, అపవిత్రం చేస్తూనే ఉన్నాయి మనిషిని. ఈ రాత్రి విషమనే అసూయ. అసూయ చాలా ప్రమాదం, అది ఒక విషంతో సమానం. ఈ రాత్రి కొండ నీకు చెప్తుంది, దైవజనుడా ఈ కొండలో విషం ఉంది. నీ హృదయంలో ఎక్కడ విషమనే అసూయకి చోటు ఇవ్వకుండా యేసునాథుడు పరిశుద్ధ జీవితాన్ని నీకు ప్రసాదించునుగాక. గట్టిగా ఆమేన్. ఆ సొంత అక్కే చెల్లెలే కదండి, ఎవరు వాళ్ళు? సొంత అక్క చెల్లెలే కదండి అసూయపడ్డారు. ఎవరు వాళ్ళు? రాహేల్ అండ్ లేయా. సొంత అక్క చెల్లెలే అసూయపడిన సందర్భాలు ఉన్నాయి. నేనంటాను, దేవుడు నీకు మంచి మార్కులు ఇచ్చాడా, మంచి ర్యాంక్ ఇచ్చాడా, లేకపోతే మంచి ఇల్లు ఇచ్చాడా, మంచి స్థితి ఇచ్చాడా, ఓకే ప్రభా వాళ్ళకి ఇచ్చావు, నీకు స్తోత్రం, నాకు కూడా మీరు ఇస్తున్నందుకు స్తోత్రం అని చూసి సంతోషించండి. అసూయకి చోటు ఇవ్వద్దు. ఇంకా ఆ యోసేపు అన్నలు యోసేపు మీద ఏం చేస్తారు చెప్పండి? అసూయ. అది విషం, విషానికి చోటు ఇవ్వకండి. ఇంకా కోపం అనేది కూడా ఒక విషం, చాలా కోపము, అది విషంతో సమానం. అందుకే మన కుండ అనే హృదయంలో విషానికి చోటు ఉండకూడదు. పిండి మెత్తన పిండి అని యేసు ప్రభుకి చోటిస్తే, విరిగి నలిగిన హృదయం వలె యేసయ్య నాగులు చాలా వలె దున్నబడ్డాడు. నిన్ను మెత్తని హృదయం, నీలో రాతి గుండె తీసేసి మెత్తని గుండె ఇవ్వాలనుకున్నాడు ఆయన. ఇంకెంతకాలం ఈ హృదయంలో విషం పెట్టుకుంటాం? వద్దు, వాటిని ఈ రాత్రి తొలగించుకుందాం. యేసునాథుడు మిమ్మల్ని దర్శించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 3:13 చూడండి, అక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. రోమా 3:13 త్వరగా చెప్పాలి. తమ నాలుకతో మోసము చేయుదురు, వారి గొంతుకు తెరచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు. ఓకే, వారి పెదవుల కింద రోమా సర్పవిషం ఉన్నది. బ్రదర్ 3:13. ఓకే, వారి పెదవుల ఆ మాట చదవండి ఒకసారి కింద నుంచి. తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. అమ్మో, మామూలు విషయం కాదంట, పాము విషం ఉందంట, సర్ప విషం ఉందండి. వారి నాలుకల కింద సర్ప విషం ఉంది. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను ముందుగానే చెప్పాడు, సర్ప సంతానమా అన్నాడు. పాము పిల్లలారా అని తిట్టాడు వాళ్ళని. వారి నాలుకల క్రింద సర్ప విషం ఉంది. సో ఇందులో మీకు కొన్ని మాటలు చెప్తాను. విషపు చూపు అనండి. సౌలు దావీదు మీదకి విషపు చూపు వచ్చేసింది. వాస్తవంగా దావీదు చిన్నోడు, సౌలు బిగ్గెస్ట్, పెద్దోడు. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలే, కానీ దావీదు చిన్నోడండి. వాస్తవంగా గొల్యాతు 40 రోజుల నుంచి సవాల్ చేస్తూ ఉంటుంటే ఒక్కడు రాలేదు యుద్ధానికి. అరే పోన్లే, దావీదు ఒక్కగానొకడు రా, ఈ చివరి దినాల్లో ఇలాంటి యూత్ ఎక్కడున్నారు,
ఇలాంటి యవనస్తులు యూత్ ప్రభు కోసం నిలబడే వాళ్ళు ఎవరున్నారు? పోన్లే ఈ చిన్న పిల్లోడి ద్వారా దేవునికి మహిమ వస్తే బాగుండని అనుకోలేదు సౌలు. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ధైర్యంగా దావీదు దేవుని గొప్పతనాన్ని చాటి గొల్యాతుని పడగొట్టి జయం పొందితే, అక్కడున్న కొంతమంది అక్కోళ్ళు, అమ్మ మీరు ఎక్కడున్నా కృపే, దేవుడికి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. అక్కడున్న అక్కోళ్ళు కొంతమంది దావీదు అన్నయ్యని ఎంకరేజ్ చేసి దావీదికి 10,000 కొలది అనని కొంచెం ఎంకరేజ్ చేశారంతే. మరి సౌలు సంగతి ఏంటి? రాజు కదా, సౌలుకి 1000 కొలది అన్నారు, తగ్గించారు సౌల్ని. దావీదునేమో అలాగ పైకి తీసుకెళ్లారు, సౌల్నేమో అలాగ దించారు. సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది అని ఎప్పుడైతే వాళ్ళు ఏక స్వరంతో చెప్పారో వెంటనే సౌలు హర్ట్ అయ్యాడు. ఏంటి నిన్నగాక మొన్న వచ్చాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి, కూతంత లేడు, ఓ ఊర్లు కదిలించేస్తున్నాడు ప్రజల్ని, ఓ ఇంకేముంది గొల్యాతుని పడగొట్టి జయం పొందాడు అని అనుకుని వెంటనే సౌలు మొదటి రాజే. కానీ విషయపు చూపు చూసినట్లుగా చూస్తాం. చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 18:9, 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. చదవక, నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఎందుకని? 7వ వచనం చూడు, ఆ స్త్రీలు గాన ప్రతి గానములు అమ్మ మీరు ఎక్కడున్న కృపే. అమ్మ అక్కోళ్ళందరికీ మరొకసారి నిండు వందనాలక్క, మీరు ఎక్కడున్న కృపే అంతే. స్త్రీలు ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారు చెప్పండి? గొప్ప సైన్యంగా ఉన్నారు. మీ ద్వారానే ఏదైనా జరగాలంతే. ఆమెను చెప్పుకోండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని. వాళ్ళు ఎంకరేజ్ చేశారు, తప్పేం లేదు. చదువమ్మ 7వ వచనం చూడు తల్లి. ఆ స్త్రీలు 18:7, ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు వాయించుచు సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది శత్రువుల్ని హతం చేశారని ఆ మాట సౌలుకి బల్లంలో గుచ్చుకున్నట్లుగా అనిపించి అతడు బహు కోపం తెచ్చుకుని కోపం విషం అని ఎట్లా అంటున్నారు? ఆ కింద చూడండి, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ స్థితిలో ఉన్నాం ప్రభుని గణపరుస్తున్నాం అంతే. మనం ఏమై ఉన్నామో ఆ పాటలోనే ఉంది కదా, నేనేమై ఉన్నానో ప్రభు అది నీ కృపే. నథింగ్, మనలో ఏమీ లేదు. దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యం చేస్తాడంతే. దావీదు ద్వారా గొల్యాతుని పడగొట్టి జయం పొంది ఓ విజయాన్ని సాధించాలని ఎంపిక చేసుకున్నాడు దావీదుని. 8 మంది ఉండగా అన్నదమ్ముల్లో నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదుని ఆయన ఏర్పాటుది. సో సౌలుకి అది సహించుకోలేక భరించుకోలేక కోప ఆవేశంతో దావీదు మీద విషయం ఎక్కడ కనబడితే అక్కడ ఈటు విసిరాలనే ప్రయత్నం అనేక సార్లు దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇందులో నేను మీకు కొన్ని సందర్భాలు చెప్తాను. కోపం వల్ల సౌలుకి ఎంత నష్టం వచ్చిందో తెలుసా? 10వ వచనం 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ దేవుని యొద్ద నుండి మరుసటి రోజే దురాత్మ సౌలు మీదకి బలంగా దిగి వచ్చిందంట. ఒకప్పుడు దేవుని ఆత్మ పూర్ణుడిగా ఉండేవాడు. వెంటనే విషయం ఎప్పుడైతే వచ్చిందో, కోపం ఎప్పుడైతే వచ్చిందో తనకి ఎంత నష్టమో తెలుసా? దురాత్మ చేత పీడించబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే దావీదు వచ్చి వీణ వాయిస్తే తప్ప, గిటార్ వాయిస్తే తప్ప ఆ సౌలుకు పట్టుకున్న దురాత్మ పోలేదు. ఈ రాత్రి మీరు గుర్తించండి, ఎక్కడ విషయానికి కోపానికి చోటు ఇవ్వద్దు. తొలగించేసుకుందాం. పూర్తిగా హార్ట్ఫుల్లీ హృదయపూర్వకంగా మనుషుల్ని దీవిద్దాం. మనస్ఫూర్తిగా దైవ సన్నిధిలో గడుపుదాం. ఇట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. సంతోషంగా ఆమేన్ అంటారా?
ఒక సందర్భం మీకు చెప్తాను. అది వాళ్ళ భర్త గారు ఈ ఓఎన్జీసీలో డ్యూటీ చేసుకుంటారుగా, చాలామంది ఓఎన్జీసీలో డ్యూటీకి వెళ్తూ ఉంటారు. అప్పట్లో ఎలా ఉండేదంటే 15 రోజులు డ్యూటీ, 15 రోజులు సెలవు. కొంతమందికి ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ ఇట్లాగా వాళ్ళ టైం టేబుల్ని బట్టి డ్యూటీలు ఉంటాయి. మరి కొంతమందికి 22 రోజులు డ్యూటీ, లేకపోతే 28 రోజులు నెల రోజులు డ్యూటీ, నెల రోజులు సెలవు, ఇట్లా ఉంటుంది. పాపం ఆయనకి తన యొక్క డ్యూటీ ఏమిటంటే డే బై డే ఓ రోజు డ్యూటీ చేస్తే ఓ రోజు సెలవు, అట్లాగా డ్యూటీ పడ్డదట. వారికి 2 పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళారు. ఈయన కూడా పొద్దున్న 8 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి, ఆన్ చేసి డ్యూటీకి వెళ్ళిపోవాలి. బస్సు వచ్చేస్తుంది. వచ్చాడు. సో ఆయన వచ్చే టైంకి బస్సు వచ్చేసింది, తీసుకెళ్ళిపోయింది డ్యూటీకి. సో ఇలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజు సడన్గా హడావుల్లో డ్యూటీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం ఓ 1 అవర్ ఖాళీ దొరికింది ఆయనకి. ఆ రోజు పెద్ద డ్యూటీ ఏమి లేదు, ఫ్రీ టైం. సో ఆ టైంలో ఇంటికి ఫోన్ చేసి భార్య ఎలా ఉందో, పిల్లలు ఎట్లా ఉన్నారో సో కాల్ చేసి మాట్లాడదాం అనుకుని ఇట్లా ఫోన్ తీసుకుని తన భార్యకి ఫోన్ చేసినాడు. ఇలా ఫోన్ చేశాడు. చేస్తే 1 టైం రింగ్ అయింది, లిఫ్ట్ చేయలా. 2 టైం రింగ్ అయింది, లిఫ్ట్ చేయలా. 3 టైం, 4 టైం, 5 టైం, 7 టైమ్స్ ఫోన్ చేశాడు. రింగ్ అవుతూనే ఉంది కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయట్లేదు. సరే గబగబా ఆ ఫోన్ అట్లా ఉంచేసి గబగబా ఇంటికి వెళ్ళి వస్తానని ఆయన పర్మిషన్ అడిగి గబగబా వేరే వాళ్ళు బండి తీసుకుని గబగబా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాడు. ఒక 1/2 అవర్లోనే వచ్చేసాడు. వచ్చేసిన వెంటనే భార్య అక్కడ ఉంది. గబగబా వెళ్ళి భార్యని ఏమంటలేదు కానీ లోపలికి వెళ్ళి ఐఫోన్, దేవుడికి స్తోత్రం చెప్పండి, ఐఫోన్ తీసుకుని ఆ కోప ఆవేశంతో నేలనికేసి భయంకరంగా అలా పగలగొట్టేశాడు. కోప ఆవేశంతో సోఫాలో కూర్చున్నాడు. సరిపోవట్లేదు, ఆవేశం సరిపోవట్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సరిపోట్లా. ఈ లోపల భార్య వచ్చింది. ఏమండి ఏమైంది? నీకు 7 సార్లు ఫోన్ చేశాను. అది ఏమన్నా ఎరుకోకూడదు అనుకున్నావా? నువ్వు ఎరుకోకూడ 7 సార్లు దొరికితే కానీ నువ్వు కూలిటట్లు లేనట్లుగా ఏంటి నువ్వు అసలు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను కట్టుకున్న పాపానికి అన్న అక్కడే వస్తాయన్నమాట. దేవుడికి స్తోత్రం. నిన్ను కట్టుకున్న పాపానికి ఇలా మాట్లాడుతూ ఉంటుంటే వెంటనే భార్య ఏమండి, వారం రోజుల నుంచి పెండింగ్ అయిపోయిన మీ బట్టలు, మీ పిల్లల బట్టలు, నా బట్టలు అన్నీ ఒక్కరిదాని పని మనిషి కూడా లేదు ఇంట్లో, నేనే ఉతకాల, సో నేనే ఆరేయాలి, నేనే ఇస్త్రీ చేయాలి, అన్నీ నేనే చేసుకోవాలి కదా. సో నేనేమో ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టేసి వచ్చేసి ఇక్కడ బట్టలు ఉతుకుతా ఆ పనిలో ఉండి ఫోన్ చూడలేదని అంటే, అవునా, ఆ మాట ముందు తెలిస్తే ఫోను. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను కొన్నిసార్లు చాలామంది కోప ఆవేశంలో విలువైన వస్తువులు పగలగొడేస్తుంటారు. కొంతమంది ఉంటారు ఏది కనబడితే తన్నేయడమే. ఇంకా యేసునామంలో స్తోత్రం. యేసునామంలో ఇప్పుడు విషం పోవాలి. మెత్తని పిండి వేస్తేనే విషం పోతుంది. ఆమెన్ చెప్పండి. ఆ మెత్తని హృదయం యేసయ్య నీకు ఇవ్వాలి. ఆమెన్. రాతి గుండె తీసేయాలి నీలో. హల్లెలూయా. దేని విషయంలో కోప ఆవేశం పని చేయకూడదు. బైబిల్ చెప్తుంది మాట్లాడడానికి నిదానించండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు. సో నేను ఒకటే నేర్చుకున్నాను ప్రభు దగ్గర నుంచి, ఏది జరిగినా అంతా మంచిగా అనుకుని అలా నవ్వేసి ప్రభుకి అప్పగించేసుకుంటాను. కోపంలో ఉన్న నన్ను అడుగుతుంటారు, అన్న మీకు కోపం రాదా? ఒకవేళ వచ్చినా అది దైవ సంబంధమైన కోపం వచ్చినా వెంటనే సాయంకాలం లోపల సమాధానపడు ఆత్మక్రియ చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నేనంటాను మీలో కొంతకాలం నుంచి అంతరంగంలోనే బుద్ధిహీనుని హృదయంలోనంట అంతరంగంలోనంట కోపం సుఖ నివాసం చేస్తుందంట. అలాగ నివాసం చేయనివ్వకండి. ఏదో సందర్భం వచ్చింది కోప్పడాల్సి, లేకపోతే పిల్లలు సరిగ్గా కోప్పడ సరిగ్గా ఉండరు, వాళ్ళని సెట్ చేసే విషయంలో కోప్పడినా మళ్ళా సమాధానంగా మాట్లాడాలి. సూర్యుడు అస్తమించే లోపలనే నీ కోపం సమాధానంగా మారిపోవాలి.
విషయానికి చోటు ఇవ్వకండి. దేవుడు ఈ కుండ నీకు నేర్పిస్తున్న పాఠం, విషపు కుండ నీలో ఉండకూడదు. యేసయ్య దర్శించునుగాక. గుడ్. మూడవ కుండ, థర్డ్ వన్, ఓటి కుండ. ఓటి కుండ. కీర్తనలు 31:12. కీర్తన 31 and 12, 31:12. మరణమై స్మరణకు రాకున్న వాని వలె, మరణమై స్మరణకు రాకున్న వారి వలె మరువబడితిని, మరోబడ్డాను, ఓటి కుండ వంటి వాడ, ఓటి కుండ వంటి వాడినైతిని. 31:12 తమ్ముడా. మరణమై స్మరణకు రాకున్న వాని వలె ఉన్నాను, ఓటి కుండ వంటి వాడినైతిని. చాలు. సో మూడవ కుండ పేరు చెప్తారా ఒకసారి? గట్టిగా చెప్పండి అమ్మ తల్లులారా. ఓటి కుండ. ఓటి కుండ. నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం. ఓటి కొండ ఏంటి అంటే, కొండ కూడా ఓటేస్తుందా ఏంటి? అలా కాదు. ఇప్పుడు కొన్ని ఊర్ల పేర్లు చదువుతూ ఉంటాం. ఆ ఊర్ల పేరు చదివినప్పుడు ఆ ఊర్ల పేర్లు చదువుతుంటే విచిత్రంగా ఉంటాయి. ఆ ఊర్లో అలా ఉంటాయని కాదు. కొన్ని ఊర్లు మనం చెప్తే బాగోదు కానీ కొన్ని ఊర్లు ఉంటాయి. ఆ ఊరు పేరు చదివిన వెంటనే ఆ ఊరు అలాంటిదా అనిపిస్తూ ఉంటుంది మనకి. అట్లా కాదు. ఓటి కుండ అంటే ఓట్లేసే కుండ అని కాదు. ఓటి కుండ అంటే సరైన నిర్వచనం ఏంటి అని ఆలోచించాను. ఓటి కుండ అంటే ఇలాగా ఆత్మీయ అర్థాన్ని మీకు చెప్తున్నాను. ఓటి కుండ అంటే, కుండ చూడటానికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది బ్రదర్. ఎక్కడ చిన్న లీకేజ్ ఉన్నట్టుగా కూడా కనబడదు మనకి. కానీ వినాలి, కానీ ఆ కానీలో నుండి పెద్ద గూని అన్నట్టు. కానీ ఆ కుండలో ఎన్ని నీళ్లు పోసినా పొరపాటును కూడా ఒక్క చుక్క కూడా ఆ లోపల ఉండదు. దాన్ని ఏమంటారంటే ఓటి కుండ. నీళ్లు నింపుతూనే ఉన్నాం, పొరపాటును కూడా కుండలో ఒక్క డ్రాప్ కూడా ఉన్నట్లా. సో ఎక్కడ లీకేజ్ ఉన్నట్లు బయటికి కనబట్టలేదు, కానీ జాగ్రత్తగా కొంచెం అలాగా బయటకు వచ్చేస్తూ ఉంది. వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, కనిపించట్లేదు. జస్ట్ ఎక్కడో చిన్న నెర ఉంది, దాని ద్వారా మొత్తం అంతా బయటకు వెళ్ళిపోతుంది. నీళ్లు పోస్తూ ఉన్నాం, వెళ్ళిపోతున్నాయి. చూడండి, అప్పుడప్పుడు సిల్లి సంచులు వేసినట్లు అయిపోతున్నాయి డబ్బులు అన్నట్టు అనిపిస్తుంది. జేబులో వేసుకుంటూ ఉంటాం, సాయంకాలం నడుకుంటుంది. కారణం ఏంటంటే జేబు సిరిగిపోయింది. అలాగే నీళ్లు పోస్తూ ఉన్నారు, కుండలో వాటర్ ఉండలేదు. కారణం ఏంటంటే అది ఓటి కుండ. ఎక్కడో లోపల ఉంది రంధ్రం, పైకి మాత్రం కనిపించట్లేదు. దీని ఏమంటారంటే ఓటి కుండ. దావీదు జీవితాన్ని ఇలా అంటున్నాడు, నేను మరణమై స్మరణకు తేబడుతున్న ఓటి కుండ వలె అయితిని అన్నాడు. ఒక్క నీళ్లు కూడా నిలవట్లేదు. ప్రస్తుత కాలంలో చాలామంది జీవితంలో ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నారు, ఎన్నో పాటలు పాడుతూ ఉన్నారు, ఎంతో కాలం నుంచి భక్తి చేస్తూ ఉన్నారు. కానీ స్టోరేజ్ లోపల మాత్రం ఒక్కటి కూడా నిలవట్లేదు. ఎంతకాలం అవుతుందయ్యా ప్రభువుని నమ్ముకుని? 10 years, 15 years, 20 years. ఒక్క భక్తికి సంబంధించిన సుగుణాలు కూడా లోపల ఉండట్లేదు. అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, బూడిదలో పోసిన పన్నీరులాగా మారిపోతున్నాయి. ఈ రాత్రి నీవు ఒకవేళ ఆ కుండలాగా ఉన్నావేమో ప్రశ్నించుకో. ప్రభా, నా జీవితం అలా ఉండకూడదు. ఇప్పుడు మీరు సంపాదించిన సంపాదన అది ఉంటేనే, ఉపయోగపడితేనే, ఇదిగో ఈ సంపాదనతో ఈ బీరువా కొన్నాను, లేకపోతే ఈ సంపాదనతో ఈ సోఫా కొన్నాను, పిల్లల్ని చదివించుకున్నాను, ఆ తర్వాత అక్కడ పొలం తీసుకున్నాను, స్థలం తీసుకున్నాను అంటే దానికి ఉపయోగం ఉంది. వచ్చినట్లుగానే పోతా ఉందంటే ఎంత కష్టం వృధా అయిపోయిందని ఎంత బాధ కలుగుతుంది. ఏదో ఒక వస్తువు కొన్నాను, ఏదో ఒక స్థలాన్ని కొన్నాను, నిలబెట్టుకున్నాను అనుకుంటే ఓకే, హ్యాపీ. కానీ వచ్చినట్లుగా పోతా ఉందంటే ఓటి కుండానంత బాధ కలుగుతుంది. ఈ రాత్రి బైబిల్లో ఇలాంటి అనుభవం కలిగిన ఒక వ్యక్తిని మీ ముందు పెడతాను. అతని పేరు
కొన్యా. చెప్పండి ఒకసారి, మాట్లాడట్లేదు. కన్యా దేశం కాదు, కొన్యా. కొన్యా అని అతని పేరే కొన్యా. అతడు ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. ఇర్మియా 22:28. కొన్యా అను ఇతడు హేయమైన ఓటి కొండ వంటి హేయమైన ఓటి కొండ వంటి వాడు, పనికి మాలిన ఘటమా, పనికి మాలిన ఘటమా. రిఫరెన్స్ అన్న త్వరగా ఫాస్ట్. ఇర్మియా 22:28. అతడును అతని సంతానం విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఏలత్రోయబడి. 22:28 నుంచి చదువుతున్నా చూడు. కొన్యాను ఇతడు హేయమైన ఓటి కుండ వంటి వాడా, హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా. అతడు అతని సంతానము విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఏలత్రోయబడి. చూడండి అక్కడ చెప్తున్నాడు, పనికి మాలిన ఘటమా అంటే దేనికి ఉపయోగపడలేదు. ఆ కుండ దేనికి ఉపయోగపడలేదు. సో ఓటి కుండ లాంటి జీవితం వ్యర్థమే. నేనంటాను, మీ ఇంట్లో మీరు మీ కుటుంబానికి ఉపయోగపడాలి. పిల్లలకి మస్ట్ అండ్ షుడ్ చెప్తాను నేను, నువ్వు ఇంట్లో ఉన్నావంటే నీ ఇంటికి ఉపయోగపడాలి, మీ తల్లికి ఉపయోగపడాలి, మీ తండ్రికి ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి, సేవకులకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. దేనికి పనికి రాని ఘటంలా మనకుండకూడదు. ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వ్యక్తి, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. ఆత్మీయ జీవితంలో ఓటి కుండంటే దేనికి పనికి రాకుండా ఉండేవాళ్ళుగా ఉండవద్దు, అలా మిగలొద్దు. చూడండి, చాలామంది ఎవ్వరికి పనికి రాకుండా అలా మిగిలిపోతూ ఉంటారు. సో అలాంటి స్థితిలో ఉంటే ప్రభు దగ్గర ఒక్క మనవి చేసుకోండి, ప్రభా నేను ఎవ్వరికి ఉపయోగం లేకుండా వ్యక్తిగా మారకూడదయ్యా, నీకు ఉపయోగపడాలయ్యా, నీ చేతిలో వాడబడే పాత్రగా నన్ను చేయండి, యజమానుడు వాడుకునే పాత్రగా చేయండి. గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్ర, వెండి పాత్ర, కొన్ని పాత్రలు ఉన్నాయి కదయ్యా, అందులో ఒక పాత్రగా నన్ను చేయి, యజమానుడు వాడుకునే పాత్రగా చేయి, కానీ దేనికి పనికిరాని వ్యక్తిగా మిగిలిపోకూడదయ్యా అను ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నువ్వు చేసే భక్తి నీలోనే నిలిచి ఉండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సో నిలిచి ఉండాలి. అందుకే ప్రభు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండాలి. చూడండి, కొన్ని చెట్లని కాసే ఫలాలు మీరు చూస్తే కొన్ని పిందులుగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉంటాయి, కొన్ని పూతగా అయ్యే వరకు ఉంటాయి, ఆ తర్వాత రాలిపోతూ ఉంటాయి, కొన్ని కాయ అయ్యే వరకు ఉంటే రాలిపోతుంటాయి, కొన్ని యజమానుడు వచ్చి కోసుకునే వరకు ఆ చెట్టును అలాగే ఉంటాయి. నేను ఈ రాత్రి మీకు చెప్తున్నాను, మీరు మీ ఇంటికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారుదురుగాక. పనికి రాని ఘటముగా మనం మిగలొద్దు. ప్రభువుకి పనికొచ్చేవారిగా, సంఘానికి పనికొచ్చేవారిగా, సేవకుడికి పనికొచ్చేవారిగా, పరిచర్యకి పనికొచ్చేవారిగా, సమాజానికి కూడా పనికొచ్చేవాడిగా. ఓ పిల్లోడిని నేను లాక్డౌన్లో గమనించాను. లాక్డౌన్లో ఆ పిల్లోడు లాక్డౌన్లో మాస్కులు పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పాల్ ప్యాకెట్లు ఇంటింట వాళ్ళ వీధిలో వాళ్ళకే అందరికీ పంచేవాడంట, శానిటైజర్ యూజ్ చేస్తూ. లాక్డౌన్ టైంలో ఆ పిల్లోడు చేసిన పని ఏమిటంటే పాల్ ప్యాకెట్లు అమ్మి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంటికి, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడినట్లుగా ఒక ఫ్రిడ్జ్ కొన్నాడు. మరీ అంత తుప్పనాసనం ఉండకూడదు, సప్పట్లు కొట్టి సంతోషించాలి కదా మీరు. ఏంటి, ఇంటికి ఉపయోగపడ్డాడు. ఒక్క పిల్లోడు, వాడి వయసు ఎంత అప్పటికి 8th క్లాస్ చదువుకునే పిల్లోడు, 8th 7th. ఇప్పుడు 2020లో వచ్చింది కరోనా. ఇప్పుడు 10th క్లాస్ అంటే అప్పుడే 4 ఏళ్ల క్రితం. ఎంత, 6th 7th చదువుకునే వయసు అప్పుడు. ఇంట్లోకి ఫ్రిడ్జ్ కొన్నాడు. అంటే ఆ పిల్లోడు మైండ్ సెట్ వెళ్ళాలంటే నేను ఉన్నాను, ఒక్క పిల్లోడిని, ఇంటికి ఉపయోగపడాలి. ఇంకో పిల్లోడి గురించి చెప్తాను. సో వాడు ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నాడు.
సో పిల్లలకి అమ్మబడా ఏదో వచ్చిందంట. వస్తే వెంటనే చర్చ్లోకి కుర్చీలు కొని పట్టుకొచ్చాడు. అన్న చర్చిలో కుర్చీలు తీసుకొచ్చాను, ప్రార్థన. ఎవరు తెచ్చారా? నేనే. నీకెక్కడ ఇరా డబ్బులు అన్నాను. అమ్మబడి అన్న అన్నాడు. ఆడికి ఆ డబ్బులతో ఏదో చేసుకోవచ్చు, చర్చికి కొనాలనే మనసు ఎట్లా వచ్చిందంటే ఆ ప్రేరేపణ. ఇక్కడ కూడా షమ్మాలో చాలామంది పిల్లలు సండే స్కూల్లో కానీ యూత్లో కానీ ఇక్కడ చదువుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నత స్థలాల్లో వాళ్ళు కూర్చున్నారు. ఇప్పటికీ ఈ పరిచర్యను గుర్తు చేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ కష్టార్జితంలో దేవుని సేవకి ఉపయోగపడుతూ ఉంటారు. మీలో చాలామంది పరిచర్య చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, కన్నీళ్ళు కాచే వీళ్ళందరూ పనికొచ్చే ఘటాలు కానీ పనికిరాని ఘటాలుగా మిగలలేదు. సో దావీదు అంటున్నాడు, నేను ఓటి కుండలాగా అయిపోయాను. ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోండి. ప్రత్యేకంగా పిల్లలకి నేను చెప్తున్నాను. మా ఇంటి దగ్గర ఆ తల్లికి 5 ఆడపిల్లలు. కొంతమంది 2 ఆడపిల్లలు పుడితే ఎంత బాధపడతారు. అసలు దేవుడు ఉన్నాడు, ఉంటే ఆయన కళ్ళు ఉన్నాయా అంటారు. ఏంటి 2 ఆడపిల్లలకి? ఆవిడకి 5 ఆడపిల్లలు అయితే ఏమనాలి అసలు? కానీ 5 ఉపయోగకరమైన వాళ్ళుగా మారారు. ఇక్కడే దగ్గరలో అనాథవరంలో తండ్రికి 3 ఆడపిల్లలు, 3 ఉపయోగకరంగా, 3 నర్సక్కలు అయిపోయారు అంతే. సో ఉపయోగపడాలి, మనం సంఘానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవకు ఉపయోగకరంగా మారాలి. పనికి రాని ఘటంగా ఉండకూడదు, పనికొచ్చే ఘటంగా. సో పరిచర్యలో చాలామంది వాయిద్యాలు, సిస్టమ్, ఆ పరికరాలు ఎన్నో విధాలుగా వాళ్ళు దేవుని పనిలో ఉపయోగపడుతున్నట్టు సండే స్కూల్ టీచర్సు, సంఘ పరిచర్య, సేవకులతో కలిసి వెళ్ళటం. ఇలా మీకు ఇచ్చిన తలాంతుని దాచిపెట్టకండి. బైబిల్లో తలాంతుల స్టోరీ తెలుసు కదా మీకు. ఒకడేం తీసుకెళ్ళి ఆ 2 తలాంతులు ఇస్తే వాటికి డబల్ చేసినాడు. 5 తలాంతులు ఇస్తే డబల్ చేసినాడు. ఒకటి తీసుకెళ్ళి భూమిలో పాత పెట్టాడు. ప్రభు అన్నాడు, సోమరుడైన చెడ్డదాసుడా అన్నాడు. అలా ఉండొద్దు. సో నీకు ఇచ్చిన తలాంతుల్ని గ్రోత్ పెంచాలి, ఎదుగుదల కావాలి. నీకు పాటలు పడే అవకాశం వచ్చా ఉపయోగించు దేవుని పనిలో. వాయిద్యాలు వచ్చా వాయించు, పరిచర్య వచ్చే చెయ్యి. పనికి రాకుండా మిగిలిపోయే ఘటంగా మాత్రం ఉండదు. వచ్చి వెళ్ళే ఆ బ్యాచ్లోనూ ఉండొద్దు. పనికొచ్చే ఘటముగా మారదు. కొన్య పనికి రాని ఘటముగా మారిపోయాడు. ఈ రాత్రి మీ హృదయం తెరవబడునుగాక. గట్టిగా ఆమేన్. సో 4వ కుండ, నీళ్ల కుండ. చెప్దామా ఒకసారి? చదవండి. మార్కు 14:13. మార్కు 14:13. త్వరగా, ఫాస్ట్, క్విక్లీ. 14:13. ఆ పట్టణంలోకి వెళ్ళండి, అక్కడ నీళ్ల కుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. ఓకే, ఏ కుండ ఇది? నీళ్ల కుండ. చెప్తారా ఒకసారి గట్టిగా? నీళ్ల కుండ. సో ప్రభు అంటున్నాడు, నీకు దాహమైనప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళు. సో ఈ నీళ్ళు పేరేమిటంటే వాక్యము. సో మన కుండ అనే హృదయంలో ఎప్పుడు ఫుల్ ఫీచర్డ్గా. సో మీ బైక్ ఫుల్ ట్యాంక్ చేయించినట్లు, నేను కారు కొన్న ఫస్ట్ రోజే కారు షోరూంలోంచి దేవుడు 2021లో మన మినిస్ట్రీకి కారు ఇచ్చాడు, బ్రీజా. తీసుకుని ఆ కారు తీసుకుంటున్నామని సంఘస్థులందరూ ప్రార్థన చేశారు. వాళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చారు. కొని అలా తీసుకుని అలాగా ఇంకా ఇంటికి రావట్లేదు. వచ్చిన వెంటనే ఒక అన్నయ్య చూడటానికి పాస్టర్ గారి కారు తీసుకున్నాడు. నేను అనుకుని ఆ అయ్యగారు, మీరు ఇంటికి వెళ్ళకూడదు, డైరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు. తీసుకెళ్ళాం. మీరు అలాగే కూర్చోండి కారులో అన్నాడు. కూర్చున్నాను. ట్యాంక్ ఓపెన్ చేయమన్నాడు. ఫుల్ ట్యాంక్ నింపేసాడు, పంపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడప్పుడు మనం బళ్ళు ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం, కార్లు ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం. ఇంట్లో ట్యాంక్ ఉందనుకోండి, వాటర్ ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం. సో నేనంటాను, ఇదిగో ఈ హృదయంలో వాక్యం సమృద్ధిగా స్టోరేజ్ అయిపోవాలంతే. మీలో వాక్యం సమృద్ధిగా నివసింపచేయండి అన్నాడు. నీళ్ళు అంటే వాక్యానికి గుర్తు. ఎలా చెప్తారు మీరు నీళ్లు వాక్యమని? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చూస్తే,
అక్కడ ఇలా చెప్తున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి అది మచ్చ, డాగు, కలంకము మరి అట్టిది ఏదీ లేకుండగా పవిత్రమైన సంఘముగా దాని ఎదుట నిలబెట్టాలని వాక్యముతో ఉదకము అంటే నీళ్లు, వేడి నీళ్లు, ఉదకము అంటే నీళ్లు, ఉదక స్నానం చేత ఏం చేస్తున్నాడు, పవిత్రపరిచి దేవుని ఎదుట కొరకై నిలబెట్టడానికి అప్పగించుకున్నాడు ప్రభు. కాబట్టి హృదయం అనే కొండలో ఎప్పుడు వాక్యం స్టోరేజ్ అయి ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ వాక్యం నిన్ను పాపంలో పడిపోకుండా కాపాడుతుంది, ఆ వాక్యం నిన్ను ఘనపరుస్తుంది, ఆ వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యమే ఉన్నత స్థలాల వైపుకి తీసుకెళ్తుంది. కనుక నీళ్ల కొండ అనే వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇందులో అనుసంధానంగా రిబ్కా, ఎలియాజరుని దేవుడు అబ్రహాము ఇస్సాకు కొరకు పెళ్లి సంబంధం కొరకు పంపించినప్పుడు ఒంటెల్ని మోకరింపచేసి ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, నేను వెళ్తున్న ప్రయాణం సఫలమవ్వాలయ్యా. గుడ్. అయితే తను కోరిక దేవుని సందులో అడిగాడు. ఆయన ఒక స్త్రీ రిబ్కా కడవ అంటే కొండ, కడవెత్తుకుని వస్తూ ఉంది. మీరు ఆదికాండం తర్వాత చదువుకోండి, 24:16 చూస్తే ఆ రిబ్కా బావిలోనికి దిగి కడవలోను నీళ్లతో నింపుకున్న సందర్భాలు మనం చూస్తాం. బావి సంఘానికి గుర్తు. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కుండ అనే నీ హృదయం నిండా వాక్యం నింపుకుని వెళ్ళాలి. ఈరోజు నువ్వు నింపుకునే వాక్యం వారం రోజులు నీ ప్రయాణానికి సరిపోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. పెట్రోల్ బంక్లో కొంతమంది పెట్రోల్ కొట్టిస్తూ ఉంటారు. ఎంత కొట్టు, 100 రూపాయలు కొట్టు, మధ్యలోకి వెళ్ళి పోతుంది. వారం రోజులు నీకు ప్రయాణం ఉందంటే ఫుల్ ట్యాంక్, లేకపోతే వారం రోజులకి ఎంత కావాలో అంత. అలాగే నువ్వు వారం రోజుల దాకా మళ్ళీ రావు. వస్తావా? ఎప్పుడైనా మధ్యలో కొట్టుకుంటూ వస్తావు. ఈ వారం రోజులు నీ ప్రయాణానికి సాగిపోయే ఆత్మీయంగా క్షీణించిపోకుండా నిలబెట్టే వాక్యం సమృద్ధిగా స్టోర్ అయిపోవాలి గుండెల్లో. యేసునాథుడు అలాంటి వాక్య సమృద్ధిని మీకు అనుగ్రహించునుగాక. కొలస్సీ పత్రికలో మాట ఉంది చూడండి, ఏమంటుందంటే వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో నివసింప చేయండి అనే మాట ఉంటుంది. కొలస్సీ 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయంలోనే 16వ వాక్యం లాస్ట్ వర్డ్లో ఉంది, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింప. సకమే కదా. ఎవరైనా గుడ్డు సగం తింటారా? ఇలా చూస్తాం మనకి, నేను ఎలా కనపడతాను నీ కంటికి, సగం గుడ్డు వేస్తావు నాకు అంటారు. టీ సగం ఇచ్చారనుకో ఇలా పైకి కిందకు చూస్తాం. దేవుడు అంటున్నాడు వాక్యం కూడా సగం వినొద్దు, ఫుల్ స్టోరేజ్ అయిపోవాలంతే. వారానికి సరిపడే వాక్యం. దేవుడు మీకు ఎంత కృపించాడంటే 3 ఆరాధనలో వాక్యం వింటున్నారు. దేవుడికి స్తోత్రం. ఈ వారానికి సరిపడేటట్లుగా దేవుడు సమృద్ధిని మీకు ఇచ్చి ప్రభువులో జారిపోకుండా తొలగిపోకుండా ఆ వాక్యమే. అందుకే బైబిల్ చెప్తుంది కదా, ఆ దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది, తగిన కాలమందు ఫలమిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలమవటానికి వాక్యం లోపలికి వెళ్ళిపోవాలి, స్టోర్ అయిపోవాలి. రిబ్కా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు నింపుకుంటుంది. నువ్వు కూడా సంఘంలోకి వచ్చి వాక్యాన్ని నింపుకుని వెళ్ళు. దేవుడు కృపతోడై ఉంచునుగాక. లాస్ట్ వర్డ్ 5వ కుండ, నూనె కుండ. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 2వ వాక్య ప్రకారం. రాజుల 2వ పుస్తకం 4:2. ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. అంతే, నూనె కుండ. నూనె అభిషేకానికి గుర్తు, నీళ్ళేమో వాక్యానికి గుర్తు అయితే నూనె ఏమో అభిషేకానికి గుర్తు. సో ఇక్కడ 5th వన్, నీ ఆత్మీయ జీవితంలో నీకు దాహమైనప్పుడు కుండల దగ్గరికి వెళ్ళన్నాడు కదా. సో కుండ హృదయం అలాగా అన్వయించుకుంటే ఈ కుండ అనే హృదయంలో ఏముండాలి తెలుసా? ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక్కడికి వచ్చి నీవు అభిషేకించబడాలి,
ఆత్మ అభిషేకాన్ని నింపుదల కలిగిన వాడిగా వెళ్ళాలి. వాస్తవంగా ఇది అప్పులతో బాధపడుతున్న సందర్భమే, కానీ ఆత్మీయంగా మీకు చెప్తున్నాను, నూనె అని బైబిల్లో మనం చూస్తే దాన్ని అభిషేకానికి పోల్చారు. కావాలంటే దావీదుని సమూయేలు ఎలాగ అభిషేకించాడో తెలుసా? తైలపు కొమ్మును తీసుకుని తల మీద పోసి అభిషేకించిన సందర్భాలు. నూనెతో నా దేవుడు నన్ను తల అంటి ఉన్నాడు అని రాశారు. కనుక నూనె అభిషేకానికి గుర్తు, ఆత్మ అభిషేకం. ఈ అనుభవాలతో మనం సాగిపోదాం. ఇట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. రూతుతో బోయాజ్ అంటున్నాడు, నీకు దాహం వేస్తే కొండల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగు. ఎందుకు కొండ దగ్గరికి వెళ్ళాలో, కొండ మనకి నేర్పించే ఇంత పాఠం ఉందా? ఓకే, ఆ పాఠమంతా దేవుడిని ముందు ఒక అద్దం వలె ప్రతిమలింపచేశాడు. కొండ నీకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేశాయి. సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపాల వైపుకి వెళ్ళదు, మానేసుకో. ఈ రాత్రి డిలీట్ చేసేయి. 2, విషము ఆకేల ఇంకా కొండ లోపల ఉండిపోతే దాన్ని కూడా నువ్వు తొలగించేసేయి. 3వ సందర్భాన్ని చూస్తే, ఓటి కొండ పనికిరాని ఘటంగా ఉండొద్దు, పనికొచ్చే పాత్రగా మారు. ఒకప్పుడు సౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడు, కానీ దేవుడు ఏర్పరచబడిన పాత్రగా మారాడు కదా. పనికిరాని వాడిగా మిగిలిపోవద్దు, పనికొచ్చేవాడిగా దేవుడు వాడుకుంటాడు. సో 4th వన్, నీళ్లకుండా వాక్యముతో నింపబడు. 5th వన్, నూనెకుండా అభిషేకంతో నింపబడు. ఈ మాటలు దేవుడు మనకి సమృద్ధిగా మన గుండె లోతుల్లో ముద్రించి స్థిరపరచునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సాయంకాల సెక్షన్ ముగించుకుందాం. ప్రభు మనకిచ్చిన సందేశం కొరకే 2 చేతులు అల్లాడిస్తూ బిగ్గరగా స్తోత్రం 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 అని చెప్పండి గట్టిగా. హుషారుగా చెప్పాలా? స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా. గనుడా నీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా మీకు పరిశుద్ధుడా. నీకు దాహం వేసినప్పుడు నీళ్ల దగ్గరికి వెళ్ళు, నీళ్ల కొండ దగ్గరికి వెళ్ళు, కొండ దగ్గరికి వెళ్ళి పనివారు చేదిన నీళ్లు తాగు. ఎంత చక్కని పాఠం! కొండ ఎంత అద్భుతమైన పాఠం నీకు నేర్పించింది. విన్న పాఠాన్ని మెడిటేషన్ జ్ఞాపకం చేసుకో, ధ్యానం చేసుకో. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, ఇంకా విడిచిపెట్టలేకపోతున్నానయ్యా. దేవా దేవా నీకు స్తోత్రం 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 నాయన. ప్రభువా నేను విడిచిపెడుతున్నాను, ఇంకా అలవాట్లు విడిచిపెట్టేస్తున్నాను, ఇప్పుడే పూర్తిగా విడిచిపెడుతున్నానయ్యా. ఆ వ్యసనాలు నాలో ఉండనివ్వద్దు స్వామి, ఆ అలవాటు విడిచిపెడుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. కొండ పగలగొట్టబడినప్పుడే యుద్ధంలో జయం వచ్చింది గిద్యోనికి. ప్రార్థన చేసుకో. ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సులువుగా